ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 7,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉందనేది అధికారులు నాకు సమాధానం ఇచ్చారు అధ్యక్ష. దాంట్లో నేను స్పష్టంగా అడిగింది ఏంటంటే ప్రతి పాఠశాలని ఒక స్టార్ రేటింగ్ ఇవ్వాలి. గతంలో కూడా పోయిన అసెంబ్లీ సెషన్ లో విద్యపైన మనం చాలా డీటెయిల్ గా చర్చిస్తాం కూడా జరిగింది. సుమారుగా 18 అంశాల పైన స్టార్ రేటింగ్ చేశాం అధ్యక్ష. అది గౌరవ సభ్యులకి ఎవరు నేను పంపిస్తాను. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష స్టార్ రేటింగ్ చేసిన తర్వాత మేము గమనించింది ఏంటంటే అధ్యక్ష సుమారుగా 40% పాఠశాలల్లో 2 స్టార్ కన్నా తక్కువ ఉన్నాయి అధ్యక్ష, 2 and below అధ్యక్ష. సో ఫస్ట్ మా ఫోకస్ ఏంటంటే ఎట్లా ఇది ఇంప్రూవ్ చేయాలి, 4 స్టార్ లో ఉన్న వాళ్ళని 5 స్టార్ అయితే తీసుకెళ్ళాలి, 1-2 స్టార్ లో ఉన్న వాళ్ళని ఎట్లా అప్గ్రేడ్ చేయాలని లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష. ప్రధానంగా ఏంటంటే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. చిత్తూరులో నేను అనేక ప్రాథమిక పాఠశాలలో కూడా నేను పర్యటించినప్పుడు కనీసం లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ లేవు, ఒక కోట్ పెయింట్ లేదు, అక్కడ బేసిక్ బెంచెస్ ఫర్నిచర్ కూడా లేదు అధ్యక్ష. సో మేము మినిమం స్టాండర్డ్స్ ఏం పెట్టుకున్నాం అంటే లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ ఉండాలా, పెయింటింగ్ పూర్తి చేయాలా, ఫర్నిచర్, వాటర్, టాయిలెట్స్ అందించాలనేది ఒక లక్ష్యంగా మేము తీసుకున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పారు పెండింగ్ వర్క్స్ కొన్ని ఉన్నాయని. మా దృష్టిలో కూడా ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం సమీక్ష చేస్తున్నాం. ఎందుకంటే జియో 117 కి ఆల్టర్నేటివ్ గా మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకొచ్చాం అధ్యక్ష. 1 class 1 teacher విధానం. గతంలో కేవలం 3% పాఠశాలలు ఉంటే అది ఇప్పుడు 33% పాఠశాలలకు వెళ్ళినాయి అధ్యక్ష. 1 class 1 teacher విధానం. దానివల్ల కొన్ని పాఠశాలలు ఎక్కువ క్లాస్ రూమ్స్ అవసరం కూడా ఉన్నాయి. సో ముందర ఈ మోడల్ స్టెబిలైజ్ అవుతే ఎక్కడ క్లాస్ రూమ్స్ అవసరం ఉంది, ఎక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది అనేది 1 year రిఫార్మ్ అయింది కనుక ఇప్పుడు మాకు అవగాహన వచ్చింది. దాన్ని బట్టి ఎక్కడ కట్టాలనేది మేము టేకప్ చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో నాడు నేడు కింద అభివృద్ధి చేసిన కొన్ని పాఠశాలలు సుమారుగా 233 పాఠశాలలు కూడా మూసేస్తాం జరిగింది అధ్యక్ష. ఇట్లా డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ చేయకూడదు, నిధులు వేస్ట్ చేయకూడదు. చాలా సీరియస్ గా తీసుకుని ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనేది మా లక్ష్యంగా మేము పెట్టుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష లాస్ట్ పాయింట్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంట్, లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అధ్యక్ష. సో గ్యారంటీడ్ FLN NAS సర్వేలో లెర్నింగ్స్ ఎంత వరకు వస్తున్నాయి, ఇది చాలా డీటెయిల్ గా మేము చదువుతున్నాం. స్టూడెంట్ అటెండెన్స్, టీచర్ అటెండెన్స్, ఇదంతా చాలా సిస్టమేటిక్ గా మానిటర్ చేస్తున్నాం. ఎందుకంటే లెర్నింగ్ అవుట్కమ్స్ లో 2019 నుంచి 24 వరకు కొంచెం మనం దారి తప్పాం. అట్లా కాకుండా మనం సరైన దారిలో పెట్టాలి. లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఈక్వలీ ఫోకస్ ప్రభుత్వం పెడుతుంది. మీరు కొన్ని పాఠశాలకు వెళ్ళారు, వివరాలు ఉన్నాయి, దయచేసి ఆ వివరాలు కూడా ఇవ్వండి. డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ అప్ అధ్యక్ష.